కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సన్నత్ ప్రణామ్. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्र मैया तथा पावन जगन्नाथ सुदर्शन की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. जय गौर प्रेमानंदे. Thank you so much Mataji and Prabhuji for joining today's session. మనం ఈరోజు 17 చాప్టర్స్ అయిపోయినాయి కదా, లాస్ట్ చాప్టర్కి వచ్చాము. 18th చాప్టర్ లో ఉన్నాము. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. కృష్ణ దండవత్ ప్రణామ్. సో 18th చాప్టర్ లో కృష్ణ మనకి ఏం చెప్తున్నారో చూద్దాము. 18th చాప్టర్ లో కృష్ణ మనకి ఇప్పటి వరకు ఏవైతే చెప్పారో అవన్నీ మంచిగా సమరైజ్ చేస్తారనమాట. సో అన్ని విషయాలన్నింటినీ మళ్ళీ మనకి గుర్తు చేస్తారు. ముఖ్యంగా మనకి ఫస్ట్ 6 చాప్టర్స్ లో కర్మయోగ గురించి చెప్తారు. ఇంకా 3rd చాప్టర్ 5th చాప్టర్ లో చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తారనమాట. అయితే మనం చేయాల్సిన కర్తవ్యాలని తప్పకుండా చేయాలి, కానీ ఆ కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేదా అంటే మమకారం పెట్టుకోకూడదని చెప్తారనమాట. అయితే మనకి నిర్దేశింపబడిన కర్తవ్యాలను చేస్తూనే వాటి పట్ల మనం అనాసక్తితో ఎలా ఉండాలి, త్యాగభావాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ మనకి ఆల్రెడీ కృష్ణ చెప్పారు. అవే మళ్ళీ ఈ చాప్టర్ లో గుర్తు చేస్తారనమాట. అయితే కర్మయోగాలో వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే
మనం ఫలాపేక్ష లేకుండా పనులు చేయాలని అది మళ్ళీ మనకి ఈ చాప్టర్ లో గుర్తు చేస్తారనమాట కృష్ణ. అయితే కొన్ని మధ్యలో కొన్ని చాప్టర్స్ లో ముఖ్యంగా మనకి భక్తి యోగ మిడిల్ 6 చాప్టర్స్ లో చెప్పినవి కూడా మళ్ళా అవన్నీ మళ్ళా గుర్తు చేస్తారు కృష్ణ. ఇంకా అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ లో చెప్తారనమాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్తారు. అంటే అదే మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట మనకి భగవద్గీత మొత్తంలో. దాంతో మనకి 18th చాప్టర్ క్లోజ్ చేస్తారనమాట. దాని అర్థం ఏంటంటే మనం చివరికి కృష్ణుణ్ణి ఆశ్రయించాలి, మన కర్తవ్యాలన్నిటినీ ఆయనకి సమర్పణగా చేయాలి అని చెప్తున్నారనమాట. అంటే మనం ఏది చేసినా భగవంతుడికి సమర్పించుకోవాలని చెప్తున్నారు. భగవద్గీతలో మనకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్. కృష్ణ ఏం చెప్తున్నారు, ఇది ముఖ్యమైన సందేశం అనుకోవచ్చు అనమాట. 18th చాప్టర్ మనకి ఆ సందేశంతో ముగిస్తారనమాట కృష్ణ. అయితే ఈ అధ్యాయం మొదట్లో అర్జునుడు కృష్ణుడిని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాము. స్క్రీన్ షేర్ చేస్తాను. హెల్త్ బాగాలేదా మాతాజీ? కొంచెం బాగాలేదు మాతాజీ. శైవి యాక్చువల్ గా నిన్న రథయాత్రలో ఎక్కువ పార్టిసిపేషన్ చేసి లెవెల్ అప్ అయింది. అందుకని నేను వచ్చాను అనమాట. అందుకని ఇనీషియల్ గా శైవి మంగళారతి అనుకున్నాం. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, మనం ఫస్ట్ శ్లోక రిసైట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ పేరు ఉపసంహారము సన్యాసము యొక్క పరిపూర్ణత్వము అంటారు. 18వ అధ్యాయము. అర్జున క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేశి నిషూదన. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేశి నిషూదన. ఉషామాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహు తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య ఋషికేశ పృథక్కేశి నిషూదన. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరిబోల్ మాతాజీ, అందరికి ప్రణామాలు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేశి నిషూదన. హరిబోల్ మాతాజీ. హరి మాతాజీ. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, కేశి సంహార, హృషికేశ, నేను త్యాగము మరియు సన్యాసము అనువాని ప్రయోజనమును తెలుసుకొనగోరుచున్నాను. ధన్యవాదాలు మాతాజీ. రామచంద్ర ప్రభు భాష్యం చదవండి. అన్మ్యూట్ చేసుకోండి. జనపావన రామచంద్ర బుక్ చూసి చదువుతాను మాతాజీ. చదవండి ప్రభు. 18వ అధ్యాయము. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ ప్రభు ప్రణామం. మాతాజీ భాష్యం చదవాలి కదా. ప్రభు భాష్యం చదవండి. వాస్తవనకు భగవద్గీత 17 అధ్యాయములతోనే ముగిసినది. ఈ ప్రస్తుత 18వ అధ్యాయము ఇంతవరకు చర్చించిన
అంశముల సారాంశమై ఉన్నది. తన భక్తియుత సేవయే జీవిత పరమ లక్ష్యమని పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ప్రతి అధ్యాయం నందు నొక్కి చెప్పి ఉన్నాడు. అదే విషయము ఈ అష్టాదశాధ్యాయము పరమ గుహ్య జ్ఞానముగా సంగ్రహపరచబడుచున్నది. మొదటి 6 అధ్యాయములలో యోగి నామాపి సర్వేషాం, నన్ను తన హృదయమునందు సదా చింతించువాడు యోగులందరిలోనూ అత్యుత్తమముడు వంటి శ్లోకముల ద్వారా భక్తి యొక్క సేవకు ప్రాధాన్యం ఒసగబడినది. ఇక తదుపరి 6 అధ్యాయముల్లో శుద్ధ భక్తి యుక్త సేవ, దాని లక్షణములు, కర్మలు చర్చించబడినవి. జ్ఞానము, సన్యాసము, ప్రకృతి కర్మలు, దివ్య స్వభావము, భక్తియుత సేవ అనునవి చివరి 6 అధ్యాయముల్లో వర్ణించబడినవి. ఓం తత్సత్ అనే పదములతో సూచించబడు భగవానుని సంబంధముల్లోనే సర్వకర్మలు వనరింపబడవలెనని సారాంశముగా చెప్పబడినది. అట్టి ఓం తత్సత్ అను పదములే దివ్య పురుషుడైన విష్ణువును సూచించును. భగవద్గీత యొక్క ఈ 3వ భాగము భక్తియుక్త సేవ ఒక్కటియే జీవిత ముఖ్య ప్రయోజనమనియు, వేరేదియును అట్లు ముఖ్య ప్రయోజనము కానేరదనియు నిర్ధారించి చూపినది. ఈ విషయము పూర్వపు ఆచార్యులు మరియు బ్రహ్మ సూత్రములను ఉదహరించుట ద్వారా సమర్థించబడినది. కొందరు నిరాకారవాదులు వేదాంత సూత్ర జ్ఞానమంతయు తమ సొత్తైనట్లు భావించినను, వాస్తవమునకు వేదాంత సూత్రముల ముఖ్య ప్రయోజనము భక్తియుక్త సేవను అవగాహన వనర్చుకొనుటియే. శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఆ వేదాంత సూత్రములో కర్త జ్ఞాత యొగుటయే అందులకు కారణము. ఈ విషయము పంచదశాధ్యాయమున వివరించబడినది. అన్ని శాస్త్రములలో భక్తియుత సేవ ఒక్కటియే లక్ష్యముగా వర్ణించబడినదనే విషయమును భగవద్గీత వివరించబడుచున్నది. ద్వితీయ అధ్యాయమున సర్వ విషయ సారాంశము వర్ణించబడినట్లు ఈ అష్టాదశ అధ్యాయమున సర్వ ఉపదేశ సారము వసగబడినది. త్యాగము మరియు ప్రకృతి గుణములకు పరమైన దివ్య స్థితుల ప్రాప్తియే జీవిత ప్రయోజనమని ఇందు సూచించబడినది. అర్జునుడు ఇచ్చట త్యాగము, సన్యాసము అనేది భగవద్గీత యందలి 2 ముఖ్య విషయములను స్పష్టముగా తెలుసుకొనగోరును. ఆ పదముల భావము తెలుపునమని పలుకుచున్నారు. శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి పలుకుబడిన ఋషికేశ మరియు కేసి నిషూధన అను పదములు మిక్కిలి ప్రాధాన్యములైనవి. ఇంద్రియములకు అధీశ్వరుడు శ్రీకృష్ణుడే ఋషికేశుడు. అట్టి శ్రీకృష్ణుడు మనోనిర్మలతను పొందుటకు మనకు తోడ్పడగలడు. కనుక తాను సమచిత్తుడగు రీతిలో సమస్తమును సంగ్రహింపుమని అర్జునుడు ఆ దేవదేవుని ప్రార్థించుచున్నాడు. అయినను దానవులతో పోల్చబడి సందేహములను తాను కలిగి ఉండుటచే అర్జునుడు తిరిగి శ్రీకృష్ణుని కేసి నిషూధన అనియు సంబోధించుచున్నాడు. కేసి అనువాడు భయంకరమైన దానవుడు. అతడు శ్రీకృష్ణునిసే విహితుడయ్యను. అటువంటి శ్రీకృష్ణుడు సందేహమనడి దానవుని సంహరించిన గలడని అర్జునుడు ఎచ్చట ఆకాంక్షించుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అర్జున ఏం క్వశ్చన్ అడుగుతున్నారో చూద్దాము. ఇంకా అర్జునుడి డౌట్స్ ని కేశి అనే రాక్షసుడితో పోలుస్తున్నారు. ఆ డౌట్స్ ని కేశి రాక్షసుడు చాలా భయంకరమైన వాడు, ఆయన్ని సంహరించినట్టే నా డౌట్స్ కూడా, నా క్వశ్చన్స్ కూడా సంహరించమని కృష్ణని అడుగుతున్నారు అనమాట. అయితే ఇక్కడ అర్జున ఏమడుగుతున్నారంటే, కృష్ణని ఏమడుగుతున్నారు, హృషికేశ త్యాగము ఇంకా సన్యాసము ఆ రెండిటికి అస్సలు ఉద్దేశం ఏంటి నాకు స్పష్టంగా వివరించండి అని అడుగుతున్నారు.
సో ఈ రెండింటిని నేను ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్తున్నారు. అయితే కృష్ణ ఇంతకు ముందు మనకి చెప్పారు ఇవన్నీ భగవద్గీతలో, ఈ విషయాల్ని, ఈ రెండు విషయాల్ని చెప్పారు. కానీ అర్జునుడికి అంత క్లారిటీ లేదనమాట. అందుకని యాక్చువల్ గా అర్జునుడికి అర్థమవుతాయి, మన గురించి అడుగుతున్నారు అనమాట. స్పష్టత కోసం మళ్ళా అడుగుతున్నా అని అంటున్నారు అనమాట. త్యాగం అంటే ఏంటి? జనరల్ గా మనం ఇంతకుముందు చదువుకున్న వాటి ప్రకారం డిటాచ్ చేయడం. డిటాచ్మెంట్ అంటే మన కర్మ ఫలితాల పట్ల ఆసక్తి విడిచిపెట్టడం అనమాట. అంటే మనం మన బాధ్యతలు, కర్తవ్యాలు చేస్తూనే ఉంటాం, కానీ దానివల్ల నాకేమొస్తుంది అనే ఫలాపేక్ష లేకుండా చేయడం అన్నమాట త్యాగం అంటే. సన్యాసం అంటే సన్యాసము అన్నిటినీ త్యజించడం. అంటే భౌతిక జీవితం ఇంకా భౌతిక అనుబంధాలని విడిచిపెట్టి సన్యాస ఆశ్రమం అని ఉంటుంది కదా, దాన్ని స్వీకరించడం అన్నమాట. అంటే సాధారణంగా మనం చూస్తే సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు, భౌతిక సంబంధాలు ఏముండవు. పిల్లల్ని, భార్య ఒకవేళ ఉంటే వాళ్ళందరినీ వదిలేస్తారు. ఇంకా భౌతిక వస్తువుల పట్ల కూడా అనాసక్తి ఉంటుంది అనమాట. వాళ్ళు ఓన్లీ అది కాషాయ వస్త్రాలు మాత్రమే వేసుకుంటారు, మిగతా కొత్త బట్టలు వేసుకోవడం కానీ, భౌతిక విషయాలు, వాచ్లు పెట్టుకోవడం కానీ, గొలుసులు వేసుకోవడం కానీ ఇలాంటివి కూడా ఏమి ఉండవు అనమాట. భౌతిక వస్తువుల పట్ల అనాసక్తితో జీవిస్తారనమాట. అంటే మనకి ఈ వైదిక జీవన ప్రకారం 4 ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, ఇంకా వానప్రస్థ, సన్యాస, ఈ 4 ఆశ్రమాలు. ఈ 4టిలో సన్యాసం అత్యుత్తమైనదని చెప్తూ ఉంటారనమాట. కానీ సన్యాసి భౌతిక విషయాలన్నింటినీ పూర్తిగా అనాసక్తుడుగా ఉండి తన జీవితాన్ని భగవంతుడి సేవకి అంకితం చేస్తారనమాట. అది సన్యాసం అంటే. అయితే మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సన్యాసాశ్రమం కాకుండా, వాళ్ళు త్యాగభావంతో జీవించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి గృహస్థాశ్రమంలో ఒక కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే కర్మ ఫలితాల పట్ల మనకి ఆసక్తి లేకుండా వాటిని భగవంతుడికి సమర్పణగా చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అయితే దాన్ని త్యాగం అంటారని చెప్తున్నారు అనమాట. త్యాగం అంటే మన అంతరంగంలో మనకి ఉండవలసిన త్యాగ భావాన్ని త్యాగం అంటారని చెప్తున్నారు. సన్యాసం అనేది త్యాగపూర్వకమైన జీవితాన్ని స్వీకరించడం. కానీ త్యాగం అంటే ఏంటంటే మనకి ఇంటర్నల్ గా మనకి దాని మీద ఆసక్తి లేకుండా మనం భగవంతుడికి ఫలితాలను సమర్పిస్తూ చేసే పని ఏదైనా త్యాగం అంటారు అనమాట. అందుకే అర్జున త్యాగం ఇంకా సన్యాసం మధ్య ఉన్న తేడాని ఇంకోసారి వివరించమని కృష్ణాన్ని అడుగుతున్నారు అనమాట. అందుకే రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా? ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట, త్యాగానికి సన్యాసంకి ఏంటి డిఫరెన్స్ అని. వీళ్ళు సన్యాసమే, కానీ భావనలో సన్యాసం అన్నమాట. అంటే మనకి ఫిజికల్ గా కనిపించరు. అంటే ఈ కాషాయ వస్త్రాలు ధరించి అన్ని వదిలేసి, భౌతిక బంధాలన్నింటినీ వదిలేసి, భౌతిక వస్తువులన్నింటినీ వదిలేసి చక్కగా ఈ హిమాలయాలకు వెళ్ళి వాళ్ళు ధ్యానంలో కూర్చోరు, వాళ్ళు మెడిటేషన్ లో చేయరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ, కర్తవ్యాలన్నీ కరెక్ట్ గా చేస్తూ ఉంటారు, కానీ ఫలితాలని భగవంతుడికి సమర్పిస్తారు అనమాట. అది త్యాగం అంటే. అది ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకైనా అది సంభవమే అని చెప్తున్నారు అనమాట. అంటే సన్యాసం తీసుకొని సన్యాస దుస్తులు ధరించి ఇంటిని, పిల్లల్ని, భార్యల్ని అందరినీ వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవడం కాకుండా, వీళ్ళు ఇంటర్నల్ గా అన్ని పనులు చేస్తూనే ఉంటారు, కానీ డిటాచ్డ్ స్పిరిట్ తో చేస్తారని చెప్తున్నారు అనమాట. సో అది త్యాగానికి సన్యాసంకి ఉన్న డిఫరెన్స్ అని చెప్తున్నారు అనమాట కృష్ణ. దీనికి డిఫరెన్స్ అని మనకి ఇంతకు ముందు చాప్టర్స్ లో చెప్పారు. ఇది అర్జున్ అడిగిన క్వశ్చన్ అనమాట. నాకు త్యాగానికి సన్యాసంకి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ దాంట్లో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ కృష్ణ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇంతకుముందు చెప్పిన వాటిల్లో ప్రకారం మనం అది అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. 18.2 శ్రీ భగవానువాచ భగవానువాచ కామ్యానం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం త్యాగం విచక్షణాః
త్యాగం విచక్షణాః త్యాగం విచక్షణా. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సన్యాసం కవయో సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మ ఫలత్యాగం త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ప్రాహుస్త్యాగం విచక్షణా. శ్రీ పద్మ మాతాజీ మీరు ఇందాక హ్యాండ్ రైస్ చేశారు, చదువుతారా శ్లోకం? జ్ఞానం కర్మణాం న్యాసం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. కృష్ణ ట్రై చేస్తాను మాతాజీ. చేయండి మాతాజీ. కామ్యానం కర్మాణం శ్రీ భగవాన్ వాచ, అది కూడా చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ కామ్యానం కర్మాణన్యాసం సన్యాసం కపయో విదుః. మాతాజీ అది కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ. కవయో విధి. కవయో విదుః. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. హరి బోల్ మాతాజీ. కొంచెం మిస్టేక్ వచ్చింది మాతాజీ. బాగా చదివారు మాతాజీ. అది కపయో అనేది అక్కడ దాంట్లోనే మిస్టేక్ ఉంది. అది నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ. హరి కృష్ణ. ధన్యవాదములు. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరిబోల్ మాతాజీ. శ్రీ భగవాన్ వాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్వాగం విచక్షణాః. హరిబోల్ మాతాజీ. కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. అనురాధ మాతాజీ. అనురాధ మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. జనభావన ప్రభు. మాతాజీ భాష్యం చదవాలా? శ్లోకం చదవండి. శ్లోకం. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. హరి బోల్ ప్రభు. పుష్పలత మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. అన్మ్యూట్ చేసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణామం. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణామస్యం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్తాగం విచక్షణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణామం. కొంచెం త్యాగం మాతాజీ. బాగా చదివారు మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ కుంట్ల మాతాజీ అనువాదం చదవండి. మాతాజీ అనువాదం. మాతాజీ శ్లోకం చదువుతారా? చదవండి శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణః. హరీష్ మాతాజీ. మాతాజీ. హేమరాణి మాతాజీ అనువాదం చదవండి. మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలకగా సర్వకర్మల ఫలమును విడిచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ.
ఉషా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. మాతాజీ చేసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫలముల కొరకై కర్మలు నొనరించుటను నిశ్చయముగా విడిచిపెట్టవలను. ఇదియే భగవద్గీత ఉపదేశము. కానీ ప్రగతితో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును చేకూర్చు కార్యములను ఎన్నడను విడవరాదు. ఈ విషయము రాబో శ్లోకములందు స్పష్టము చేయబడును. ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై యజ్ఞము ఆచరించు విధానములు వైదిక గ్రంథములను నిర్దేశింపబడి ఉన్నవి. ఉత్తమ పుత్రిని పొందుటకు లేదా ఊర్ధ్వలోకములను పొందుటకు చేయబడు కొన్ని ప్రత్యేక యజ్ఞములున్నను కోరికలచే ప్రేరితములయ్యేడి యజ్ఞములను విడువవలను. అయినను హృదయ పవిత్రకరణకు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోభివృద్ధి కొరకును చేయబడు యజ్ఞములను ఎన్నడూ త్యజింపరాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి ఓం మాతాజీ. యాక్చువల్గా ఇంకో ఉషా మాతాజీ హ్యాండ్ రేస్ చేసినట్టున్నారు. ఓ సారీ మాతాజీ. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆయన ఉద్దేశం చెప్పట్లేదు ఇక్కడ. విఘ్నులు ఏం చెప్తారు, ఇంకా బుద్ధిమంతులు ఏం చెప్తారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకాస్లో ఆయన ఏం చెప్తారు అనేది నెక్స్ట్ శ్లోకాస్లో చెప్తారు. సో ఈ శ్లోకాలో కృష్ణ జ్ఞానులు ఇంకా తెలివైన వాళ్ళు ఏం చెప్తారు, అసలు త్యాగం అంటే ఏంటి అనేది చెప్పారు. కృష్ణ ముందుగా మనకి కామ్యానం కర్మణాం న్యాసం అని చెప్తున్నారు. అంటే మనం ఇంతకు ముందు కర్మల్లో అనేక రకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. మనం కొన్ని ముందు చాప్టర్స్ లో కర్మ, అకర్మ, వికర్మ గుర్తున్నాయి అందరికి? గుర్తున్నాయి. ఏమైనా చెప్తారా కర్మ, అకర్మ, వికర్మ ఈ మూడిటి గురించి? శాస్త్రాలు మనం చేసే పనులన్నీ కర్మ అంటాము. శాస్త్రాల ప్రకారం చేసేవి అకర్మ. శాస్త్ర విరుద్ధంగా చేసేవి వికర్మ. లేకపోతే అటు నుండి టైప్ ఉందా మాతాజీ? యాక్చువల్ గా శాస్త్రాల ప్రకారం చేసేది కర్మ. అకర్మ అంటే రెండు రకాలు ఉంటాయి అన్నమాట. అసలు ఏ పని చేయకుండా ఉండడం అకర్మ, కానీ పని చేస్తూనే భగవంతుడికి సమర్పించే కర్మకి మనకి రియాక్షన్ ఉండదు. అంటే రియాక్షన్ లెస్ వర్క్ ని అకర్మ అంటారు అనమాట. అంటే భగవంతుడికి సమర్పించే పనిని అకర్మ అంటారు అనమాట. అంటే మనం కర్మ చేసినట్టే ఉంటది, మన కర్మ ఖాతాలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండవు అనమాట. దాన్ని అకర్మ అంటారు. అంటే దాన్ని అకర్మ చేసుకోవడం వల్ల మనం ఈ కర్మ బంధనాల నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధంగా చేయడం వికర్మ అనమాట. కర్మ వికర్మ రెండు ఆపోజిట్. కర్మ అంటే శాస్త్ర ప్రకారం చేసే పనిని కర్మ అంటారు. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధంగా చేసే పనిని వికర్మ అంటారు. అకర్మ అంటే దాంట్లో రెండు రకాలు. మనం ఏ పని చేయకుండా ఉండడం, కొంతమందికి లేజీగా ఉండే ఏ పని చేయకుండా ఉంటారు, అది పాపపూరితమైనది అని చెప్తారు. కానీ మనం పని చేస్తూనే ఉంటాం, అది భగవంతుడికి సమర్పణగా చేస్తే కనుక అది అకర్మ అవుతుంది అనమాట. గుర్తొచ్చినాయి అందరికి? ఓకే. ఇప్పుడు కృష్ణ ముఖ్యంగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కామ్య కర్మల గురించి చెప్తున్నారు అనమాట. కామ్య కర్మలు అంటే ఏంటి? కామ్య కర్మలు అంటే ఐడియా ఉంది ఎవరికైనా? కోరికలతో కావాలని చేసేవి. అంటే ఏదో ఒక భౌతిక కోరిక నెరవేర్చుకోవడం కోసం చేసే పనుల్ని కామ్య కర్మలు అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచిగా బాగా ఎక్కువ ధనం రావాలి, ఎక్కువ పేరు రావాలి, లేదంటే ఒక మంచి హై పొజిషన్ రావాలి అని ఏదో భౌతిక సుఖం లభించాలి అనే ఉద్దేశంతో చేసే కర్మల్ని కామ్య కర్మలు అంటారనమాట. అంటే అలాంటి స్వార్థపూరితమైన, అంటే మనకి ఏదో ఒక కోరికతో కూడిన కర్మల్ని, అలాంటి కర్మల్ని విడిచిపెట్టడాన్ని జ్ఞానులు సన్యాసం అంటారని చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. జ్ఞానులు ఏమంటారంటే ఈ కామ్యకర్మల్ని విడిచిపెట్టడాన్ని సన్యాసం అంటారంట. అదేవిధంగా మనం చేయాల్సిన కర్మల్ని చేస్తూనే వాటి ఫలితాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టడాన్ని వివేకవంతులు త్యాగం అంటారని చెప్తున్నారు.
సో మనకి ఇక్కడ కృష్ణ జ్ఞానుల పర్స్పెక్టివ్ చెప్తున్నారు, ఇంటెలిజెంట్ పీపుల్ పర్స్పెక్టివ్ కూడా చెప్తున్నారు అనమాట. జ్ఞానులు ఏమంటారు, సన్యాసం అంటే కామ్య కర్మల్ని విడిచిపెట్టడం అంటాం. అయితే మనకి వివేకవంతులైతే బుద్ధిమంతులు ఏం చెప్తారంటే మన కర్మలు చేస్తూనే వాటి ఫలితాల మీద ఆసక్తిని విడిచిపెట్టడాన్ని త్యాగం అని అంటారని చెప్తున్నారు అనమాట. సో దీనికి కృష్ణ మనకి జనరల్ గా మన ఆచార్యులు ఏం చెప్తారంటే నిత్య కర్మ కామ్య కర్మ 2 రకాలు గురించి చెప్తారు. నిత్య కర్మ అంటే ఏంటంటే మనం ప్రతిరోజు చేసే నిత్య అంటే ప్రతిరోజు చేసే యాక్టివిటీ అని అనమాట. మనం ప్రతిరోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఏముంటాయి? మనందరం ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏముంటాయి మనకి? మన బాధ్యతలు జీవన మాతాజీ. విధానము, జీవన మన బాధ్యతలు వాటికి ఉపయోగపడే ఉపాధులు, జీవన విధానము అన్ని. ఉమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోవడం, భోజనం చేయడం, స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం, ఇలాంటి బేసిక్ పనులు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటాం కదా. వీటిని చేయాలా వద్దా అని మన ఇష్ట ప్రకారం చేస్తామా? ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి, పడుకోవాలి, పళ్ళు తోముకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. మాతాజీ. స్నానం చేయాలి, అంటే కొంతమంది ప్రతిరోజు చేయకపోయినా నెక్స్ట్ డే అయినా చేస్తూ ఉంటారు కదా. అంటే జనరల్ గా ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే 3 సార్లు సంధ్యావనం చేసే ప్రతిసారి స్నానం అంటే ఇప్పుడు చేస్తున్నారు లేదు తెలియదు, జనరల్ గా వాళ్ళకి అది నిత్య కర్మ అనమాట. ప్రతిరోజు 3 సార్లు సంధ్యావందనం చేయాలి, 3 సార్లు స్నానం కూడా చేస్తారనమాట. అంటే వాళ్ళకి తప్పకుండా చేయాల్సిన రోజువారీ కర్తవ్యాలని నిత్య కర్మలు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాతాజీ ఉన్నారనుకోండి, ఫ్యామిలీని చూసుకోవాలి, చక్కగా భోజనం వండి పెట్టాలి, పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. ప్రభుజీస్ అయితే బయటికి వెళ్ళి వృత్తిరీత్యా ఏదైనా పనులు చేసుకొని జీవనోపాధికి సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా నిత్య కర్మల కిందకే వస్తాయి. అయితే మనకి రెండోది కామ్యకర్మ అన్నమాట. కామ్యకర్మ అంటే ఇది కంపల్సరీ చేయాల్సిన పనే? లేదు మాతాజీ. కంపల్సరీ చేయాలి మాతాజీ. కాదు. అంటే ఒక బలవంతంగా మనం చేయాలనే నియమం అయితే ఏముండదు అనమాట. అంటే ఒక ప్రత్యేకమైన ఫలితం కావాలని ఒక కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్మను చేస్తారనమాట. అంటే ఆ ఫలితం పట్ల కోరిక లేకపోతే ఆ కర్మను చేయరనమాట. కాబట్టి నిత్య కర్మలు తప్పకుండా చేయవలసిన రోజువారీ కర్తవ్యాలు అనుకోవచ్చు. ఇంకా కామ్య కర్మలు మనకి ఒక కోరిక ప్రకారం, ఒక కోరిక నెరవేర్చుకోవడం కోసం చేసే కర్మల్ని కామ్య కర్మలు అంటారనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనకి కృష్ణ ఏం చెప్తున్నారో చెప్తాం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు అంటున్నారు. అంటే సన్యాసం అంటే ఏంటంటే కామ్య కర్మల్ని విడిచిపెట్టడమే సన్యాసం అని జ్ఞానులు చెప్తున్నారు అని చెప్తున్నారు. నిత్య కర్మలు అంటే మనం ప్రతిరోజు చేసే కర్తవ్యాలు, కామ్య కర్మలు అంటే మనం తప్పకుండా చేయాల్సినవి కాదు, కానీ ప్రత్యేకమైన ఫలితాన్ని ఆశించి అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలా ఉంటుందంటే స్వర్గలోకానికి వెళ్ళాలనే ఒక కోరిక ఉంటుంది అనమాట. దాని ప్రకారం వాళ్ళు ఏదో యజ్ఞం చేస్తారు, దానికి సంబంధించిన పనులు చేస్తుంటారు అనమాట. అలానే ప్రతి ఒక్కరికి స్వర్గానికి వెళ్ళాలని ఉంటుందా? ఉండదు కదా. కొంతమందికి కొన్ని ప్రత్యేక కోరికలు ఉంటాయన్నమాట. అవి కామ్య కర్మల కింద వస్తాయి. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కోసం చేసే పనులు కామ్య కర్మలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి కుమారుడు కావాలనే ఒక బలమైన కోరిక ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఒక ప్రత్యేకమైన కర్మకాండని చేస్తూ ఉంటారు. పూజలు చేయించడము, లేదంటే దానాలు చేయడము, యజ్ఞాలు చేయడము, ఇలాంటి ఏ ఒకటి చేస్తూ ఉంటారు. ఆ కర్మని అందరూ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు మాతాజీ. అంటే అది ఓన్లీ కుమారుడు కావాలి అనుకున్న వాళ్ళు, కొడుకు కావాలనుకున్న వాళ్ళే చేస్తారనమాట. అంటే ప్రత్యేకమైన భౌతిక ఫలితాన్ని పొందడం కోసం చేసే కర్మల్ని కామ్య కర్మలు అంటారు. అంటే ఫలాపేక్షతో చేసే కర్మలు కామ్య కర్మలు అనమాట. అయితే సన్యాసి ఎవరైతే ఉంటారో ఈ కామ్య కర్మల్ని వదిలేస్తారనమాట. కానీ నిత్య కర్మల్ని విడిచిపెడతారా? విడిచిపెట్టారు. చేయరు. నిత్య కర్మలు చేస్తూనే ఉంటారు. అంటే సన్యాసి కూడా స్నానం చేస్తారు, పరిశుభ్రత పాటిస్తారు, రోజువారీ ఆధ్యాత్మిక విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్వర్తిస్తారు, నిత్య కర్మల్ని కంపల్సరీ చేస్తారు. అయితే వ్యక్తిగతమైన భౌతిక కోరికలు నెరవేర్చడం కోసం చేసే కామ్య కర్మలు చేయరన్నమాట. సో ఇంకా కృష్ణ ఏం చెప్తున్నారు, సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ అంటున్నారు. అంటే అన్ని కర్మ ఫలితాల మీద ఆసక్తిని విడిచిపెట్టడమే త్యాగం అని వివేకవంతులు బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారని చెప్తున్నారు అన్నమాట. అంటే త్యాగాన్ని పాటించే వ్యక్తి నిత్య కర్మల్ని తప్పకుండా చేస్తాడు. అవసరమైతే సాధారణ కామ్య కర్మలు లాగా అనిపించే పనులు కూడా చేస్తూ ఉంటారంట.
అయితే ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలని తాను అనుభవించాలనే ఆ కోరిక మాత్రం విడిచిపెడతాడని చెప్తున్నారు. అయితే మనకి ఒక క్వశ్చన్ రావచ్చు అనమాట. సో కామ్య కర్మ అంటేనే ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని కోరుకునే చేసే కర్మ కదా, మరి ఆ ఫలితాన్ని అనుభవించాలనే కోరిక లేకుండా ఆ కర్మని ఎందుకు చేయాలి, దాంట్లో ఏం ప్రయోజనం ఉంటుంది అని అనిపిస్తుందా? అవును అనిపిస్తుంది మాతాజీ. కదా జనరల్ గా. అయితే సాధారణంగా మనం కామ్య కర్మల్ని ఒక కోరికతో చేస్తాము, కానీ ఇక్కడ కృష్ణ త్యాగ భావాన్ని వివరిస్తున్నారు అనమాట. అంటే ఆ కామ్య కర్మల్ని చేస్తారు కానీ ఆ ఫలితాన్ని ఆ ఫలితం కోసం చేయరని చెప్తున్నారు అనమాట. అంటే జనరల్ గా స్వార్థపూరిత ఆనందం కోసం చేయరనమాట, ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని తప్పనిసరి కాకపోయినా దాన్ని చేయాల్సిన సందర్భం రావచ్చు. అప్పుడు ఆ పనిని ఆ నా వ్యక్తిగతంగా నాకేం లాభం ఉంది అని కాకుండా దాని మీద ఫలాపేక్ష లేకుండా సేవ భావంతో చేయడం అన్నమాట. అంటే ఈ పని వల్ల నాకేం వస్తుంది అనే భావం ఉండదన్నమాట. దాన్ని భగవంతుడి సేవగా నేను ఎలా చేయగలను అనే భావంతో చేస్తే అది త్యాగం అవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే సన్యాసం అంటే వ్యక్తిగత భౌతిక కోరికలను నెరవేర్చుకోవడం కోసం చేసే కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టడం. కానీ నిత్య కర్మలు చేస్తారు, తప్పనిసరిగా చేయాల్సిన కర్తవ్యాల్ని మాత్రం కంపల్సరీ చేస్తారు. త్యాగం అంటే కర్తవ్యాలను చేస్తూనే వాటి ఫలితాల పట్ల ఉండే ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెడతారు, అంటే ఆ ఫలాల్ని భగవంతుడికి సమర్పిస్తారనమాట. అయితే కొన్ని మనకి జనరల్ గా ఒక క్షత్రియుడికి కానీ వైశ్యుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ శూద్రుడికి కానీ వాళ్ళకి స్వభావజ కొన్ని కర్మలు చేసే ఇది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్షత్రియుడిని తీసుకున్నాం అనుకోండి, క్షత్రియుడి డ్యూటీ ఏంటి? రాజ్యాన్ని కాపాడు, రాజ్య పరిపాలన, ప్రజల రక్షణ. ప్రజలను క్షత్రియుడు రాజ్యాన్ని పరిపాలించడం. ఒక క్షత్రుడిని డ్యూటీ ఏముంటుందంటే రాజ్యాన్ని పరిపాలించడం, ధర్మాన్ని రక్షించడం, అవసరమైనప్పుడు యుద్ధం చేయడం అన్నమాట. అంటే అది సహజమైన ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. అది ఎందుకంటే అది స్వభావజ కర్మ అంటారు దాన్ని, అతని స్వభావం అది. చూస్తే అది కామ్యకర్మలా అనిపిస్తుంది, ఎందుకంటే యుద్ధం చేయడం మానవులందరికీ నిత్య కర్మ కాదు కదా. స్నానం చేయడం అంటే జనరల్ గా నిత్య కర్మ, కానీ యుద్ధం చేయడం అందరికీ కర్తవ్యం కాదు కదా. నిత్య కర్మ అవుతుందా అందరికి? లేదు మాతాజీ. అంటే యుద్ధం చేసే క్షత్రియులు కూడా ప్రతిరోజు యుద్ధం చేయరు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. కానీ అది అందుకే అది దాన్ని సందర్భానుసారంగా చేసే కర్మ అంటారు అనమాట. అలాంటి సందర్భోచితమైన కర్మలు కూడా ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా చేస్తే ఆ వ్యక్తి సన్యాసితో సమానమైన త్యాగభావం ఉన్నట్లని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి మన స్వభావానికి అనుగుణంగా చేసే కర్మల్ని ఫలాపేక్ష లేకుండా నిర్వహించడం కూడా త్యాగం అంటున్నారు. అంటే కామ్య కర్మల్ని భౌతిక కోరికలతో చేసే పనులను విడిచిపెట్టి జీవించడమే సన్యాసం అని చెప్తున్నారు. అయితే సన్యాసం అనేది జ్ఞాన మార్గానికి సంబంధించిందని చెప్తున్నారు. త్యాగభావంతో కర్మలు చేయడం కర్మయోగాకు సంబంధించిందని చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. అందుకని మనకి ఇక్కడ సన్యాసులు జ్ఞానులు ఏమనుకుంటున్నారు, ఇంకా బుద్ధిమంతులు ఏమనుకుంటున్నారు అని చెప్తున్నారు అనమాట. సో జ్ఞానులు ఏమనుకుంటారు? కామ్య కర్మల్ని విడిచిపెట్టడమే సన్యాసం అని అనుకుంటారు. అయితే బుద్ధిమంతులు ఏమనుకుంటారు? కర్మఫల త్యాగాన్ని వదలడమే అలా అనుకుంటారు. కర్మఫల త్యాగాన్ని భగవంతుడికి సమర్పించడమే త్యాగం అనమాట. నువ్వు ఏ పని చేసినా భగవంతుడికి సమర్పిస్తే ఆ ఫల త్యాగం దానికోసం చేయరనమాట. ఆ ఫలాన్ని అనుభవించాలి అనే కోరికతో కర్మ చేయరు కాబట్టి, భగవంతుడి సేవగా చేస్తారు కాబట్టి అది కర్మయోగ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కర్మయోగ అంటే డివోషనల్ సర్వీస్ అని అనుకోవాలి, భక్తి యోగాకు సమానం. కర్మయోగాని కాంటెక్స్చువల్ గా మనం అర్థం చేసుకోవాలని చెప్తారు. ఇక్కడ కృష్ణ చెప్పే ఈ కర్మయోగ మనకి డివోషనల్ సర్వీస్ అని అర్థం అన్నాడు, భక్తి యోగ. అయితే జ్ఞానులు ఏం చెప్తారు, కర్మయోగ చేసే వాళ్ళు ఏం చెప్తారు అంటే బుద్ధిమంతులు అంటే ఎవరంటే భక్తులు అనమాట. బుద్ధిమంతులు ఏమనుకుంటారు త్యాగం గురించి అని చెప్తున్నారు, జ్ఞానులు ఏమనుకుంటారని చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ కర్మయోగ అంటే కర్మయోగులు అంటే కర్మీలు కాదనమాట. కర్మీ అంటే ఏదో ఒక పని చేసేవాళ్ళు, ఫలితాలను ఆశించి చేస్తారు, శాస్త్ర ప్రకారం చేస్తారు, అది కాదనమాట. ఇక్కడ కర్మయోగ అంటే
తాము చేసే పనులు ఏవైతే చేస్తారో త్యాగభావంతో చేస్తారు, భగవంతుడికి సమర్పణగా చేస్తారు అనమాట. సో జ్ఞానయోగులు సన్యాసాన్ని స్వీకరిస్తారు, కానీ కర్మయోగులు సన్యాసాన్ని స్వీకరించరు. వాళ్ళు అన్ని పనులు చేస్తారు, ఆబ్లిగేటరీ డ్యూటీస్ చేస్తారు, ఇంకా కామ్యకర్మలు కూడా అవసరాన్ని బట్టి చేస్తారు, కానీ ఫలితాలని భగవంతుడికి సమర్పిస్తారని చెప్తున్నారు. అయితే మనకి వర్షాల కోసం హోమం చేసినట్టు మాతాజీ, వర్షాల కోసం హోమం చేస్తాం కదా అలా. అలాగా అంటే ఏదైనా మనం భగవంతుడికి కోసం చేస్తే ఏదైనా మనం ఇప్పుడు ప్రతి పని మన కృష్ణ సెంటర్ లో పెట్టుకొని చేయాలంటున్నారు. మనల్ని ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళని మీ పనులేమో వదిలేదని చెప్తారు, కానీ మీరు ఏ పని చేసినా భగవంతుడికి సమర్పణగా చేయండి. ఆ భావం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, సగం మీరు ఎప్పుడైతే భగవంతుడి సెంటర్ లో పెట్టుకుంటారో ఆ పని కరెక్ట్ గా చేయడానికి మీకు మూడ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనేది అక్కడ విచక్షణ అనేది మనం ఆలోచిస్తాం అనమాట, ఆ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది భగవంతుడికి సమర్పించాలంటే నేను బాగా చేయాలి. ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకోండి, అది మనం భగవంతుడికి భోగా ఆఫర్ చేయడానికి చేస్తుంటే వేరేగా చేస్తామా లేదా, ఆ మూడు డిఫరెంట్ గా ఉంటుంది, ఆ శుభ్రత డిఫరెంట్ గా ఉంటుంది. అవన్నీ పర్ఫెక్ట్ గా చేయడానికి మనకి మనం ఏదైతే బెస్ట్ ఇవ్వగలమో అంత బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, అవునా కదా. సో అలానే మనం భగవంతుని సెంటర్ లో పెట్టుకుంటామంటేనే సగం మనం ముందుగానే మనం ఆ పనిని కరెక్ట్ చేసేసుకున్నాం, మనం ఏదైతే బెస్ట్ చేయగలమో అది చేస్తామని అర్థం అనమాట. అంటే చాలా వరకు మనం రైట్ గానే చేస్తాం దాన్ని. ఇంకా మిగతా ఏదైతే మనం చేయలేకపోయామో రైట్ గా, అది భగవంతుడికి సమర్పించినప్పుడు అది రైట్ అయిపోతుంది అనమాట. ఆ ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కృష్ణ త్యాగం గురించి డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సన్యాసులకి జ్ఞానులకి వేరే అభిప్రాయం ఉంటుంది, ఇంకా బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే అభిప్రాయం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో కృష్ణ అభిప్రాయం ఏంటనేది ఇంతవరకు చెప్పలేదు. ఈ 2వ శ్లోకంలో జ్ఞానుల అభిప్రాయము బుద్ధిమంతుల అభిప్రాయం ఇలా ఉంటాయి వీటి గురించి అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో కృష్ణ ఆయన అభిప్రాయం ఏంటి అనేది చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోక చూద్దామా, రేపు చూద్దామా? రేపు చూద్దాం మాతాజీ, మీ హెల్త్ కూడా బాగాలేదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం 18th చాప్టర్ స్టార్ట్ చేసాము. అర్జున క్వశ్చన్ అడిగారు, కృష్ణ మిగతా జ్ఞానుల పర్స్పెక్టివ్ ఇంకా బుద్ధిమంతుల పర్స్పెక్టివ్ చెప్పారు. అక్కడ క్లియర్ గానే ఉంది కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. సో మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్పారు కదా, 17th చాప్టర్ తో మనకి భగవద్గీత అయిపోయింది. కాకపోతే కృష్ణ సమ్మరైజ్ చేస్తున్నారు అనమాట. మనకి మొత్తం సారాంశాన్ని ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో ఆ సారాంశాన్ని ఇస్తున్నారని ప్రభుపాద మనకి క్లియర్ గా చెప్పారనమాట. గుర్తుందా, మనం దీంట్లో భాష్యంలో చదివాం ఫస్ట్ శ్లోకాలు. భగవద్గీత 17 అధ్యాయములతోనే ముగిసిపోయింది. ప్రస్తుత 18వ అధ్యాయం ఇంతవరకు చర్చించిన అంశముల సారాంశముతో కూడిన అనుబంధం అని చెప్తున్నారు. సో ఫైనల్ మెసేజ్ కృష్ణ ఇచ్చేది ఏంటంటే భక్తియుక్త సేవయే జీవిత పరమ లక్ష్యం అని మనం భావించాలి అనేది ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. కృష్ణ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నారు అనమాట. క్లియర్ గానే ఉందా? ఏం క్వశ్చన్స్ లేవా? క్లియర్ గానే ఉంటే మనం క్లోజ్ చేసుకుందాం. రేపు 3rd శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హంతకోటి వైష్ణవ వృంద की जय, श्री प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. प्रणाम माताजी. हरे कृष्ण. धन्यवाद. हरे कृष्ण।